మీకు మంచి లొకేషన్ చూపిస్తాను ఆగండి. హలో మామ, ఈ లొకేషన్ ఎక్కడైనా కదా నీ డౌట్? మన బాపట్ల నుంచి సూర్లంక వెళ్ళే దారిలో ఈ లొకేషన్ ఉంటుందన్నమాట. ఈసారి నువ్వు సూర్లంక వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ లొకేషన్లో ఒకసారి ఆగి ఈ వ్యూని ఎంజాయ్ చేసి వెళ్ళు. వీకెండ్స్ వస్తే చాలు మామ, బీచ్ మాత్రం ఫుల్ క్రౌడ్తో నిండిపోతుంది. సూర్లంక బీచ్కి మాత్రం సరౌండింగ్స్లో ఉన్న హైదరాబాద్ నుంచి సరౌండింగ్స్ ఉన్న సిటీస్ మొత్తం వీకెండ్స్ వస్తే చాలు బీచ్లో ఎంజాయ్ చేయడానికి ఫుల్ క్రౌడ్ వచ్చేస్తున్నారు. వెడ్డింగ్ షూట్కి, మ్యారేజ్ షూట్కి ఈ లొకేషన్ మంచిగా సెట్ అవుతుంది మామ. ఈసారి నీ సరౌండింగ్స్లో ఎవరికైనా మంచి లొకేషన్ చెప్పాలనిపిస్తే ఈ లొకేషన్ సజెస్ట్ చేయి. నేను కూడా కొన్ని పిక్స్ దిగాను మామ, చివరిలో అప్లోడ్ చేస్తాను చూడండి. అబ్బాబ్బా, బాపట్ల బీచ్కి వస్తే మాత్రం ఆ ఫీలే వేరే లెవెల్ మామ. వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలంటే బీచ్ తర్వాత ఇంకెక్కడైనా బీచ్లో మాత్రం అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు మామ. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఫ్రెష్ అవ్వడానికి, డ్రెస్ చేంజింగ్కి, వాష్రూమ్స్, ఫుడ్, రెస్టారెంట్స్, హోటల్ రూమ్స్, ఇలా 1-2 కాదు మామ, చెప్పుకుంటూ పోతే అనేక రకమైన ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. లవ్ బర్డ్స్ అయితే ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటారు మామ. మనమంటే సింగిల్. మీలో ఎంతమంది ఒంటెలు ఎక్కారో కామెంట్ చేయండి మామ. నేను ఎక్కుదాం అనుకున్నాను కానీ హైట్ చూసి భయం వేసేసింది మామ. మనం ఎటు గోవా అలా వెళ్ళలేం కాబట్టి కనీసం సూర్లంక బీచ్ కన్నా వచ్చేసి ఎంజాయ్ చేయండి. బీచ్ లో ఈ రైడ్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం హార్స్ రైడ్ ట్రై చేశాను మామ. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే బాల్స్ వణికిపోయినాయి మామ, ఎక్కడ పడదింగుతున్నాను. మీరు కూడా ఈసారి సూర్లంక బీచ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మామ. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో పట్టుకుని బాగానే నడిపించుకెళ్ళాడు మామ, మధ్యలో వదిలేశాడు. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి.